ముందు వరంగల్ నుంచి మన కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి మనకి అందించడానికి. వెంకట్, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాల పరిస్థితి ఎలా ఉంది? రిషిని ప్రస్తుతం వరంగల్ నగరం నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. హనుమకొండ పెద్దమ్మగడ్డ కాలనీలో ఉన్నాను. మొత్తంగా కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గడిచిన 48 గంటల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వరంగల్ నగరమే కాదు వరంగల్ జిల్లా అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వరంగల్ హన్మకొండ కాజీపేట ప్రధాన రహదారిపై ఒక ఆర్టీసీ బస్సు చిక్కుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులైతే ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. గత అరగంట క్రితం జరిగిన ఘటన ఒక్కసారిగా నగర వాసులను కుదిపేసింది. వరదల్లో ఒక ఆర్టీసీ బస్సు చిక్కుకుందంటే అందులో ప్రయాణికులు చాలా మంది ఉంటారని ఊహించారు. కానీ అదృష్టవశాత్తు ప్రయాణికులు కొద్దిమంది ఉన్నారు. ఆ ప్రయాణికులు కూడా వచ్చిపోయే వరదను గమనించి వెంటనే తేరుకొని దిగి పరుగులు తీశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం హనుమకొండ నుంచి వరంగల్ నుంచి కాజీపేట పోయే ప్రధాన రహదారి వయా పెద్దమ్మగడ్డ కాకతీయ యూనివర్సిటీ. అంటే ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులే కాదు మిగిలిన వాహనాలు కూడా పెద్ద మొత్తంలో చిక్కుకున్నాయి. వరద నీరు కేవలం రోడ్లపైనే కాదు ఇళ్లలోకి కూడా వచ్చేసింది. దీంతో నగర వాసులు పూర్తిగా బయటికి వెళ్ళలేని పరిస్థితి. వరంగల్ నగర వ్యాప్తంగా దాదాపు 16 కాలనీలు ఇలా జల దిగ్బంధమయ్యాయి. ఇంటివారు లోపలే, బయటి వారు ఉన్నట్టే, ఎవరు కూడా బయటికి రావడం లేదు. తర్వాత లోనికి వెళ్ళలేని అయోమయ పరిస్థితి నెలకొంది. వరంగల్ నగర వ్యాప్తంగా 7 రెస్క్యూ టీంలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా 5 రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నా మధ్య ఆర్టీసీ వరదల్లో చిక్కున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. డ్రైవర్ గారు చెప్పండి, ఏం జరిగింది, అసలు ఎట్లా జరిగింది? ఏం లేదు, బస్సు వస్తా అంటే ముందు ఒక డీసీఎం వ్యాన్ వెళ్ళింది. దాని వెనకాల వస్తే నా సైనసర్లో నీళ్ళు వచ్చి ఇంజన్ ఆగిపోయింది, అంతే, వేరే ప్రాబ్లం లేదు. నాకు ఇంజన్ వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా? వాటర్ ఎక్కువ ఉన్నాయి కానీ ఇంజన్ ఆగిపోవటంలో నేను వెళ్ళలేకపోయినా, స్టార్ట్ అవుతలేదు ఇంజన్. ప్రయాణికులు ఎంతమంది ఉండే? బస్ ప్రయాణికులు 5-6 ఉన్నారు. 5-6 ఉన్నారు. ఫస్ట్ ట్రిప్ ఇది? ఫస్ట్ ట్రిప్. ఆర్టీసీ బస్సు డ్రైవర్ చెబుతున్న కథనం ప్రకారం 6 ప్రయాణికులు ఉన్నారు. 6 ప్రయాణికులు కూడా సురక్షితంగా బయటికి వెళ్ళగలిగారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అటు కాకతీయ యూనివర్సిటీ మీదుగా కాజీపేట వెళ్లే ప్రధాన రహదారి, అటువైపు కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. మరొక వైపు వరంగల్ వెళ్లే ప్రధాన రహదారిపై కూడా వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నాయి. ఎటు చూసినా కూడా వరంగల్ నగరంలో ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరంగల్ నగర వ్యాప్తంగా దాదాపు 17 కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక జిల్లా విషయానికి వస్తే వరంగల్ జిల్లా వ్యాప్తంగా పాకాల, లక్నవరం తదితర చెరువులు ఇప్పటికే ఉప్పొంగిపోతున్నాయి. పాకాల నీటి పట్టణం స్థాయి కంటే ఇంకా ఎక్కువ చేరే అవకాశం కనిపిస్తుంది. లక్నవరం కూడా అదే పరిస్థితి. ఇకపోతే మహబూబాద్ ప్రాంతంలో వాగులకు వంకలకు 2 గల్లంతయ్యారు. పాలకుర్తి ప్రాంతంలో ఇప్పటికే ఒక వీఆర్ఓ మృతి చెందడం జరిగింది. అదేవిధంగా కాకతీయ కని భూపాలపల్లి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్లు పూర్తిగా పనులు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున వర్షపు నీరు ఓపెన్ కాస్ట్లోకి వచ్చి చేరడంతో అక్కడ ఓపెన్ కాస్ట్లో పని జరగడం లేదు. ప్రభుత్వం కూడా ఇవాళ పాఠశాలకు సెలవు ప్రకటించి ఉండడంతో, ఇవాళ హాలిడే ప్రకటించి ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలు పనిచేయలేని పరిస్థితి. సో మొత్తంగా కూడా వరంగల్ నగర వ్యాప్తంగా, వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాల కారణంగా జనజీవనం ఒక్కసారిగా అతలాకుతలమైంది. చిన్నపిల్లలు బయటికి రాలేని పరిస్థితి. అంటే కేవలం రోడ్లపైనే కాదు, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇంట్లో ఉన్నవారు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి, బయట ఉన్నవారు లోనికి వెళ్ళలేని పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం వరంగల్ నగర వ్యాప్తంగా కూడా ఇంట్లో అంటే దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా ఇల్లు మునిగిపోయిన దృశ్యాలు మనం ప్లాన్ చేసి చూసినట్టయితే చూస్తున్నాం. ఇంకా ఆర్టీసీ బస్సులు, తర్వాత ప్రైవేట్ బస్సులు కూడా, ప్రైవేట్ వాహనాలు కూడా చిక్కుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా 5 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. వరంగల్ నగరంలో 1 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, మేయర్, అదేవిధంగా మిగిలిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద